స్థానాలను కాపాడుకోండి చాలు. కేటీఆర్ నీకు దమ్ము ధైర్యం చేతనైతే ఉన్న స్థానాలని కాపాడుకో చాలు. నీ పార్టీకి నీవు ఖమ్మంలో పర్యటన చేస్తున్నప్పుడే నీ పార్టీకి సంబంధించినటువంటి చాలామంది మున్సిపల్ కార్పొరేటర్లు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరినరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో. ఇంకా ఏదో సాధిస్తారంట. ఒకసారి మీరు చూసుకున్నట్లయితే ప్రభుత్వ వైఫల్యాలు 6 గ్యారంటీల అమలుపై కరపత్రాలు అర్బన్లో మంత్రి ఇంటికి పంపిణీ చేసేలా కార్యాచరణ అంట. ప్రతి ఇంటికి పంపిణీ చేసేలా కార్యాచరణ, డివిజన్ల వారీగా ఇన్ఛార్జీల నియామకం. నేను ఒకటి చూపిస్తా. ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి బీఆర్ఎస్కు సంబంధించినటువంటి ఒక ప్రధాన లీడర్ ఒకసారి వినండి. పాల్వంచ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గంలోని టీఆర్ఎస్ పార్టీకి నేను ఒక కార్యకర్తని. ఈ రోజు వర్మ రాఘవేంద్రరావు గారు నన్ను ఇంటికి పిలిపించి కార్పొరేషన్ ఒక ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి కార్పొరేషన్ లో మీ పేర్లు రాయించుకోవాలని తన వర్గం మనుషులతో రమ్మని చెప్పి పిలిపించి తన వర్గం మనుషులతోని నా మీద నేను గతంలో నువ్వు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న జరగ వెంకట్రావుతో పనిచేసావు, మళ్ళీ జిల్లా అధ్యక్షుడు అయినటువంటి రేఖాకాంతారావు పనిచేస్తున్నావు, లంపల్ నంజోడక నువ్వు ఎట్లా నీకు కార్పొరేషన్ టికెట్ వస్తుంది, నువ్వు ఎట్లా చేస్తావు, నేను పార్టీలో లేకపోయినా కేటీఆర్ గారు నా ఇంటికి వస్తాడు, నా ఇంటికి వచ్చి భోజనం చేస్తాడు, నేను పంపించిన పేర్లే అధిష్టానం ఫైనల్ చేస్తుంది అని చెప్పి నన్ను బెదిరించి ఈ రోజు నా మీద దాడి చేసి ఆయన వల్ల నాకు ప్రాణహాని ఉంది. చూసిండ్రా మిత్రులారా, ఒక లంబాడ మిత్రుణ్ణి ఆ పార్టీలో ఏ రకంగా కులం పేరుతో దూషిస్తున్నారంటేనే, ఒక కులమే కాదు అందరినీ ఎస్సీ ఎస్టీ బీసీలు అంటే ఈ దొరకు పడదు. ఒక లంబాడ సోదరుని ఆ రకంగా కులం పేరుతో దూషిస్తున్నారంటే ఆ పార్టీలో ఏ రకంగా ప్రజాస్వామ్యం కూలి అవుతున్నదో మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అంత పరుష పదజాలం వాడాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ప్రజలు బుద్ధి చెప్తారు, ఇప్పటికే చెప్పిండ్రు, అయినా కానీ మీ వైఖరి మారట్లేదు. ఎందుకుంటారు మిత్రులారా? అటువంటి అహంకారుల దగ్గర అటువంటి కొవ్వు బల్పెక్కైన పార్టీలో మీరు ఉండాల్సిన అవసరం కూడా లేదు. మనం చూసినాం 2 రోజుల క్రితం కేటీఆర్ ఏదో పెద్దలు ఒక సామెత చెప్తారు, ఆవు చేనులో మేస్తే దూడ కూడా చేనులను మేస్తుందంట, అది గట్టున మేది. కేటీఆర్ ఈ దేశ స్వతంత్రం కోసం కొట్లాడినటువంటి త్యాగాలు చేసినటువంటి కుటుంబ సభ్యుడైనటువంటి రాహుల్ గాంధీ మీదనే పరుష పదజాలం వాడిండు. కాబట్టి నీ కిందోళ్ళు కూడా ఇట్లనే వాడతారు. కేటీఆర్ ముందు నీ బుద్ధి మారాలి. నీ బుద్ధి మారి నీకు కొంత జ్ఞానోదయం అయితే కిందోళ్ళు కూడా మారుతారు. నీవు ఏ భాష వాడుతున్నారో కిందోడు కూడా అదే భాష వాడుతున్నాడు. ఒక లంబాడ సోదరుని ఆ రకంగా మీ వాడు బల్పుతోని మాట్లాడుతుండంటే ఇక ఆలోచన చేయండి. మా లంబాడి మిత్రులు కూడా మీరు ఆలోచన చేయండి, వీళ్ళకి తగిన బుద్ధి చెప్పాలి. రాష్ట్రంలో 17 మున్సిపాలిటీలు 6 కార్పొరేషన్లకు త్వరలో ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మెజార్టీ స్థానాల్లో విజయమే లక్ష్యంగా గులాబీ పార్టీ ప్రణాళికలు రూపొందిస్తున్నది. అందులో భాగంగానే ఉమ్మడి జిల్లాల వారీగా సమీక్ష సమావేశాలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. కేటీఆర్ ఆధ్వర్యంలో ఏ ఎన్నిక వచ్చినా ఆ ఎన్నిక ఓడిపోవడం ఖాయం. ఎందుకంటే ఆయన పులకేసి, ఎవరు ఓడగొట్టాల్సిన అవసరం లేదు. కేటీఆర్ వచ్చి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నాడు అంటేనే ఆ ఎన్నిక మొత్తం సర్వనాశనం అయినట్లే. మీరు చూసిండ్రు, చాలా ఎన్నికలు చూసిండ్రు, పార్లమెంటు ఎన్నికలు చూసిండ్రు, తర్వాత జరిగినటువంటి కంటోన్మెంట్ ఉప ఎన్నిక చూసిండ్రు, తర్వాత జరిగినటువంటి ఎమ్మెల్సీ స్థానాలు చూసిండ్రు, తర్వాత సర్పంచులు చూసిండ్రు, జూబ్లీల్స్ ఉప ఎన్నిక చూసిండ్రు. కేటీఆర్ కాలు ఏడబడితే ఆడ భస్మాసుర అస్తం. ఎవడు ఓడగొట్టాల్సిన అవసరం లేదు. కేటీఆర్ బల్పు, కేటీఆర్ అహంకారమే ఆ పార్టీని తీసి బొంద పెడుతుంది. కాబట్టి అక్కడక్కడ కొన్ని కౌన్సిలర్ స్థానాల్లో మున్సిపల్ స్థానాలు గెలవాలంటే కేటీఆర్ని పిలుచుకోకండి, మీ అంతకు మీరు ప్రచారం చేసుకోండి. ఇది ఐరన్ లెగ్ కేటీఆర్ అనేటటువంటి వ్యక్తి. కవితనే చెప్తున్నది, మనం కాదు మిత్రులారా. కాబట్టి కేటీఆర్ని ఎవడు అడగొద్దు. మొన్న వరంగల్, నిన్న కరీంనగర్ నేతలతో భేటీ అయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సుదీర్ఘంగా చర్చించారు. నేడు ఖమ్మం, నిజామాబాద్ జిల్లా ముఖ్య నేతలతో సమావేశం నిర్వహిస్తున్నారంట. కేటీఆర్ కన్నా ఇంతనో అంతనో హరీష్ రావు బెస్టా?
కేటీఆర్ కన్నా ఇంతనంతనో 1000 రెట్లు హరీష్ రావు బెస్ట్. ఎందుకంటే 2004 నుండి కూడా ఉద్యమంలో ఉన్నాడు. ఇంతనంతనో తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినటువంటి వ్యక్తుల్లో హరీష్ రావు ఒక్కడు. కేటీఆర్ ఎవడు కోనికిస్క గొట్టం 7.5 2009 వరకు కూడా 2009 ఎన్నికలకు ముందు ఒక వారం రోజులు ముందు వచ్చి కేకే మహేందర్ రెడ్డి టికెట్ని ఆయన త్యాగం చేస్తే కేవలం 60 ఓట్లతో గెలిచి తర్వాత 10 ఏళ్ళు అయ్యే అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇక ఆయన ఏమేం చెలాయించాలో అది అన్నీ చేసిండు. ఇప్పుడు ఎవరు దేక్తలేడు. అయ్యే ఫామ్ హౌస్కు పరిమితమైండు. చెల్లెలు వదిలేసిపోయింది. ఇక బావ వంక గుంజుతున్నాడు, బామ్మర్ది వంక గుంజుతున్నారు. వీళ్ళిద్దరు ఒల్పడదాపటి ఎడ్లలాక ఇక్కడోడు గుంజుతున్నాడు, అక్కడోడు గుంజుతున్నాడు. వాళ్ళ పార్టీని వాళ్ళే నాశనం చేసుకుంటున్నారు. ఎవరు చేయాల్సిన అవసరం అయితే లేదు.